వర్గాలకు 42% రిజర్వేషన్లు రావాలి. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో వాళ్ళకు సముచితమైన స్థానం కల్పించాలన్న రాహుల్ గాంధీ ఆలోచనను అమలు చేయడానికి ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి మా ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరాలు, ఇబ్బంది లేదు. నేను వాళ్ళ మీద ప్రభావం ఉందా లేదా, రాజకీయపరమైన ఆరోపణలు ప్రత్యారోపణలు ఈ సందర్భంగా చేయదలుచుకోలేదు. లక్ష్యం మాకు స్పష్టంగా ఉంది. ప్రజలకు మా పట్ల విశ్వాసం ఉన్నది. దేశంలోనే మా ప్రభుత్వం చేసి చూపించింది. ఇలాంటి విమర్శలు చేసే నాయకులను నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా. 11 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్నాడు. 16-17 రాష్ట్రాలలో మీ ప్రభుత్వమే ఉన్నది. గుజరాత్లో 25 సంవత్సరాల నుంచి మీ ప్రభుత్వం ఉన్నది. మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో చేసి మీరు ఆదర్శంగా నిలబడి ఉంటే ఈరోజు తెలంగాణ మోడల్ని మీరు అనుకరించండి అని చెప్పే అవకాశమా మాకు రాకపోతుండే కదా. రాజకీయంగా లబ్ధి పొందాలన్న ఆతృతగా అనిపిస్తుంది వాళ్ళ మాటలలో తప్ప పకడ్బందీగా కులగణన చేయాలి, జనగణనలో కలపాలన్న ఆలోచనే చేయలేదు. చేయాల్సిన జనగణన కూడా 2021లో చేయకుండా వాయిదా వేసిండ్రు. ఇవాళ అది కూడా చేయాల్సిందే అని చెప్పి మేము ఒత్తిడి తీసుకురావడంతో ఈరోజు వాళ్ళు ముందుకు వచ్చిండ్రు. ఏది ఏమైనా స్థానిక బీజేపీ నాయకులకు కొంత అసూయ, అసంతృప్తి, మోడీ గారు రేవంత్ రెడ్డి గారి విధానాలను అనుకరిస్తున్నాడు అని కక్కలేక మింగలేక దుఃఖంతో ఉన్నారు. ఇంకా వాళ్ళని ఎందుకు చారి ఇబ్బంది పెడతావు? అంటే ఇవన్నీ రాజకీయాలకు ముడిపెట్టకండి. నేను ఒకటే చెప్తున్నా, ఇది ఈ దేశ ప్రజలకు మేలు జరుగుతుంది. ఏ ఒత్తిడితోనైనా నిర్ణయం తీసుకొని, ఏ అవసరంతోనైనా నిర్ణయం తీసుకోండి. అంతిమంగా ఈ బలహీన వర్గాలకు న్యాయం జరగాలి. ఇప్పుడు రాజకీయపరమైన వివాదాలను, ఆరోపణలు చేయడం మొదలు పెడితే ఆ వర్గాలకు నష్టం జరుగుద్ది. మేము ఆరోపణలు చేయదలుచుకోలే. నేను ఈ సందర్భంగా ఏ ఒత్తిడితోనైనా, ఏ అవసరం కోసమైనా చేయడం ద్వారా నిజమైన లబ్ధి బలహీన వర్గాలకు చేరాలి. అదే మా లక్ష్యం, రాహుల్ గాంధీ గారి లక్ష్యం, మా లక్ష్యం, ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరి ఉద్దేశం అదే. కాబట్టి మేము దీన్ని ఏ ఎన్నికలకు, ఏ రాజకీయ వివాదాలకు మేము ముడిపెట్టదలుచుకోలేదు. గుడ్ క్వశ్చన్ రాహుల్. ప్రభాకర్, మేము ఆల్రెడీ ఆ నివేదిక పంపించినాము. ఫర్దర్గా వాళ్ళకి ఏదైనా కావాలనుకుంటే ఒక డెలిగేషన్, ఆఫీసర్స్ డెలిగేషన్ కానీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వచ్చినా కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మా అనుభవాలను అన్నిటిని కూడా వాళ్ళతో పంచుకుంటాము. వాళ్ళు ఇక్కడికి వచ్చిన సమాచారాన్ని ఇస్తాం, లేదు మమ్మల్ని రమ్మంటే కూడా ఢిల్లీకి వెళ్తాం. ఇక్కడ రాజకీయంగా పంతాలకు, పట్టింపులకు మేము పోదలుచుకోలేదు. ఈ ప్రక్రియ పకడ్బందీగా చేసి సరైన సమయంలో మనం చేస్తే వీళ్ళందరికీ మేలు జరుగుతుంది. వీళ్ళ కోసం ఒక మెట్టు దిగడానికి కూడా, బలహీన వర్గాల కోసం ఒక మెట్టు దిగడానికి కూడా మా ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు. Yes. Sir, actually 1 year is the time frame. We have taken 1 year. So my advice is 1 year is max. Why? Because we have done and we have learned something from that, out of that experience. We are there to share with Government of India my experience. So 1 year's time frame is reasonable time. They can do miracles within a year. I don't know how Government of India is going to take on a decision. That is why I have told you, discuss with political parties and stakeholders and civil societies. Then you will get some information or otherwise suggestions. Based on that, you prepare in a terms of reference. It is easy to handle things. Otherwise, it will become an
యాదవ్ కూడా మహారాష్ట్ర ప్రజలు తెలంగాణ అంటే ఈ రిజర్వేషన్ విషయం వల్ల బయటకు వస్తే దేశవ్యాప్తంగా ఎవరైతే అగ్రవర్ణాల జాబితాలు ఉన్నారో అనుకున్నారో మళ్ళీ వాళ్ళంతా కూడా మమ్మల్ని బీసీలో చేర్చండి ఎస్సీలో చేర్చండి ఎస్టీలో చేర్చండి సామాజిక ఉద్యమాలు కలిసి అవకాశం ఉంటుంది కాబట్టి దీని మీద మీ స్టాండింగ్ ఇప్పుడు వాస్తవంగా దీన్ని గందరగోళపరిచే వాళ్ళు లేవనెత్తుతున్న అంశాలు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి రిజర్వేషన్లు ఆ సామాజిక వర్గాల నేపథ్యాన్ని తీసుకొని నిర్ణయాలు జరిగినాయి. ఇది స్టేట్ యాజ్ ఏ యూనిట్. నేను అందుకే ఆ సూచన చేసిన. ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ కూడా వాళ్ళు ఆల్ పార్టీ మీట్ పెట్టినరు అనుకో, లేకపోతే స్టేక్ హోల్డర్స్ మీట్ పెట్టినరు అనుకో, లేకపోతే సివిల్ సొసైటీస్ని పిలిచినరు అనుకో, మీరు అడుగుతున్న ప్రశ్నలన్నీ ప్రభుత్వం ముందుకు వస్తాయి. ఎక్కడైనా ఏ స్టేట్కి ఆ స్టేట్ రిజర్వేషన్లలో ఏది ఎందులో కలుపుకోవడానికి వెసులుబాటో ఆ లిస్ట్ ఉంది. ఒకవేళ ఏదైనా సామాజిక వర్గం ఒక రాష్ట్రం గతంలో కాపులు ఓసీలలో ఉండేది, 1976లో బీసీలలోకి వచ్చిండ్రు, 1976 కంటే ముందు లంబాడాస్ కూడా బీసీలలో ఉంది, తర్వాత వాళ్ళని ఎస్టీలలో తీసుకొచ్చిండ్రు. ఇట్లా రకరకాల సామాజిక వర్గాలు వివిధ సందర్భంగా ఎల్లాపుల కొప్పుల వెలమ వాళ్ళందరూ ఒకప్పుడు ఓసీలు. చంద్రశేఖరరావు గారు 96లో వారిని తీసుకెళ్లి బీసీలలో కల్పించిండు. దీనికి లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధం లేదు మిస్టర్ సూరజ్. ఏ డాటా సేకరించినా సూరజే ఉంటాడు, పొన్నం ప్రభాకరే ఉంటాడు కదా. వారు వీరు గారు, వీరు వారు గారు, వాళ్ళందరిని వచ్చి సేకరించమంటున్నాం. మేము ముందు నుంచి కూడా చెప్పినాం, అయ్యా మేము ఒక విధానంతోనే ఒక ప్రక్రియ ద్వారా సంపూర్ణమైన సమాచారాన్ని సేకరించడం, 97% జనాభా ఈ ప్రక్రియలో పాల్గొన్నారు, ఇవి లెక్కలని చెప్పినాం. కేంద్ర ప్రభుత్వం ఇంకా మెరుగైన ప్రక్రియ ఏదని చేపడితే మంచిదే కదా, మాకేం అభ్యంతరం లేదు. మేము ఇంటింటికి వెళ్ళి 150 కుటుంబాలను 150 ఇండ్లను ఒక గ్రూప్గా దానికి ఒక ఎన్యూమరేటర్ను పెట్టి 60 రోజులు సమయం ఇచ్చినాం. ఓ రోజు సూరజ్ ఏదైనా పని మీద పెళ్ళికో పేరంటానికి పోతే కూడా తెల్లారైనా మళ్ళీ పోయి నమోదు చేయించుకొని రాని. దాంట్లో ఎవరైతే నమోదు చేయించుకున్నారో వాళ్ళు సంతకం తీసుకున్న అధికారి ఆయన సొంతంగా రాసుకొని ఆయన సంతకం పెట్టుకొని రాలే. ఆ కుటుంబ పెద్ద దగ్గర, కుటుంబ వ్యక్తుల దగ్గర కూర్చొని ఆ కుటుంబ పెద్ద ఎవరు, కుటుంబంలో ఉన్న సభ్యులు ఎంతమంది, వాళ్ళు ఏ సామాజిక వర్గము, వాళ్ళకి ఏమేమి లబ్ధి పొందుతున్న ప్రభుత్వ పథకాలు, రాజకీయంగా ఏమైనా రిజర్వేషన్లు పొందినరా అన్ని వివరాల ప్రశ్నపత్రంలో ఉన్నాయి. ఎవరు ఏది నిజం చెప్పినా అబద్ధం చెప్పినా, ఆస్తుల అప్పుల విషయంలో నిజాలు అబద్ధాలు చెప్పొచ్చు, కానీ కులాల వివరాలు ఎవరు కూడా అబద్ధం చెప్పరు. ఇది 100% నా సంపూర్ణమైన